ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను వెంకటేశ్వర స్వామి 7 వారాలు శనివారాలు వ్రతం ఉంటుంది కదా, అది చేద్దాం అనుకుంటున్నాను. బిఫోర్ డే ముందు రోజు పిల్లల్ని స్కూల్లో ట్యూషన్లో దింపేసి కావాల్సిన పూజ సామాన్లన్నీ తెచ్చుకుందాం. కొబ్బరికాయ, పళ్ళు, తర్వాత పువ్వులు అన్నీ తెచ్చుకుందాం, తులసి మాల అని బయలుదేరుతున్నాను. ఇక్కడ పిల్లలకైతే ట్యూషన్ టైం అయిపోయిందని చెప్పి దింపడానికి వెళ్తున్నా. సో పూజ ఎలా చేసుకున్నాను, తర్వాత మేము సండే బయటికి కూడా వెళ్ళాము, అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. బ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు వీడియోకి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో లైక్తో వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఈ పూజ నేను చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, కానీ నేనే ఎందుకో పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. సో ఈసారి అయితే ఎలా అయినా చేసేసుకోవాలి అనుకున్నా. ఏకాదశి కూడా వచ్చింది. ఈరోజు శనివారం ఏకాదశి. ముందుగా అయితే నేను రెడీ అయిపోయాను పూజ చేసుకోవడానికి. ఇంకా పిల్లలు స్కూల్ ఉందన్నమాట మా బాబుకి ఒక్కడికే, ఇంకా పాపని రెడీ చేయనవసరం లేదు. సరే అని చెప్పి నేను పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో ఈ పూజ వచ్చేసరికి ఇంకా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అవ్వలేదన్నమాట. దేవుణ్ణి సర్దుకోవటము అవంతా కొంచెం పని ఉంటుంది పిల్లల్ని పంపించిన తర్వాత. సో అందుకే పూజ అయిన తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఇది యాక్చువల్గా ఇలాగా ఏ వారం అనుకుంటే అది పిండి దీపం కూడా పెట్టుకోవాలి, తర్వాత గోవిందనామాలు కంపల్సరీగా చదువుకోవాలి. ఇది ఫస్ట్ వినాయకుడు ప్రతిమ చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఇంకా వడపప్పు, చలివిడి, పానకము, అలాగే పిండి దీపం వరిపిండి, బెల్లము, ఒక అరటిపండు వేసి కలిపేసుకోవాలి. నీళ్ళు అవసరం లేదనమాట. అరటిపండు వేస్తాం కదా, దాని జిగురికి నీరుగా ఉంటుంది కదా, కావాలంటే పైన జల్లుకుని ఇలా పిండి ప్రమిదలా చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ పిండి ప్రమిదలు తెలిసిపోతున్నాయి, అందరూ పెట్టుకుంటున్నారు. ఏ వారానికి ఆ వారం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. రెండో వారం 2 పిండి దీపాలు, 3, 4 అలా ఆఖరి వారం వచ్చేసరికి 7 పిండి దీపాలు పెట్టుకోవాలి. సో నా ప్రసాదం కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తెల్ల నూకతో చేస్తాం కదా, ప్రసాదం చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు అనుకోండి. తెల్ల నూక ప్రసాదం కానీ గోధుమ నూక ఇష్టం కదా ప్రసాదం. నేను నార్మల్ ఇంకా చలివిడి, పానకము, వడపప్పు ఏది చేసినా చేయకపోయినా ఇంకా స్వామివారికి ఇష్టం కాబట్టి అది చేశాను. ఇంకా పానకంలో కూడా తులసి దళం వేస్తే స్వామివారికి చాలా ఇష్టం అని చెప్పి అది వేసి ఇలా దీపాలతోటి పూజ అయితే చేసేసుకున్నాను. ఇది ఫస్ట్ డే అనుకున్నప్పుడు మనం ఏం కోరుకున్నామో కోరుకుని చేసుకుంటే 7 వారాలు అయ్యేలోపు నెరవేరుతుంది అని చెప్పి అనుకుంటారు. ఇంకా ఈ 7 శనివారాలు చేస్తున్నప్పుడు వాడపల్లి మాకు ఇక్కడ రాజమండ్రి కాబట్టి వాడపల్లి దగ్గరే కాబట్టి వెళ్దాము అనుకున్నా, కానీ నాకు ఈసారి ఎందుకు అవ్వలేదు. మా వారు కూడా ఇంట్లో లేరు. సో వెళ్ళొచ్చాక ఇంకా లాస్ట్ చీకటి పడకుండానే మనం చేసిన ఆ పిండి ప్రమిద ఉంటుంది కదా, అది ఆవుకి అది పెట్టేయాలి. సో నేను ఆ క్లిప్పింగ్ కోసం వెళ్తేసరికి అది తినేసింది అనమాట. ఇంకా ఆవుకి పెట్టేయాలన్నమాట, మనం తినకూడదు, ఆవుకే పెట్టేయాలి పిండి దీపం. నెక్స్ట్ ఇక్కడ మేము ఇంకా సాటర్డే ఇంకా అలా రోజు గడిచిపోయింది తెలియకుండానే. ఇంకా సండే అయితే మేము రిపబ్లిక్ డే హాలిడే, సండే 2 కలిసి వచ్చాయి. ఇంకా కంబాల్ చెరువు పార్క్ అయితే పిల్లల్ని తీసుకొచ్చాము. చెప్పాను కదా మా వారు ఇంట్లో లేరు, ఊర్లో లేరు అని చెప్పి. ఇంకా మా వారి సిస్టర్ అని చెప్పి చూపిస్తాను వాళ్ళని కూడా వ్లాగ్లో, ఇంతకుముందు చూపించాను కదా. వాళ్ళైతే మమ్మల్ని వచ్చి పార్క్ వెళ్దాం రండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి తీసుకొచ్చారు. సో మా ఇంటి దగ్గర కంబాల్ చెరువు ఉంది కదా, పార్క్ వెళ్దామని చెప్పి వచ్చాము. మీకు కంబాల్ చెరువు పార్క్ కూడా చూపించలేదు కదా, చూపిస్తాను, చూసేయండి. కొన్ని మార్పులు అయితే చేస్తూ ఉంటున్నారనమాట ఈ మధ్య కంబాల్ చెరువు పార్క్లో. సో ఇక్కడైతే మేము వెళ్ళేసరికి కొంచెం లైటింగ్ డల్గా అనిపించింది, కాకపోతే ఎండింగ్ మేము వచ్చేటప్పటికి అంతా కలర్ఫుల్గానే ఉందిలేండి. సో మొత్తం వీలైనంత వరకు నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే వచ్చాం, కానీ మేము వీళ్ళని హ్యాండిల్ చేయలేకపోయాము. ప్రతి చోట ఏడుస్తూనే అది ఎక్కుతాం, ఇది ఎక్కుతాం, ఈ రోప్ ఎక్కుతాం అంటూనే ఏడిపించారు, సతాయించేశారు. ఎక్కువసేపు ఉండలేదు, కాసేపు అలా తిప్పి తీసుకొచ్చేసాం అంతే. ఇంకా మా చిన్నప్పుడు అయితే మేము రాజమండ్రి వచ్చినప్పుడు ఈ కంబాల్ చెరువు పార్క్కి టికెట్స్ ఏమీ ఉండేవి కాదు, అదంతా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడైతే కంబాల్ చెరువు పార్క్ కొంచెం రెనోవేషన్ చేశారు కదా, టికెట్స్ అయితే ఉంది, టికెట్ తీసుకుని లోపలికి రావచ్చు. కొన్ని గేమ్స్ అవి ఉన్నాయి, వాటికి కూడా టికెట్స్ ఉంటాయి, కొన్ని వాటికి ఉండవు. కార్ ఉందన్నమాట, ఇక్కడ బ్యాటరీ కార్ రన్ చేస్తున్నారు.
సో పిల్లల్ని ఎక్కించవచ్చు. టికెట్ ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. ఒక కాసేపు అలా తిప్పుతున్నారు. తర్వాత ఉయ్యాల అది ఉంది. తర్వాత జారుబండ, ఇంకా ఎగ్జిబిషన్లో నార్మల్గా ఎలా చూపించాను, లాస్ట్ వ్లాగ్ ఎగ్జిబిషన్ చేశాను కదా. సో ఇంచుమించుగా ఈ కంబాల చెరువులో కూడా అన్నీ అదే విధంగా ఉన్నాయి. ఇదైతే ఫ్రీ గేమ్ అనమాట. ఎంతసేపైనా ఎక్కి ఆడుకోవచ్చు పిల్లల్ని. టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ రేట్ కూడా ఎంతో ఉండదు. సో తీసుకుని లోపలికి వస్తే ఇంకా మేము ఈ కంబాల చెరువులో ఏంటంటే చుట్టూ వాకింగ్ చేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగాను. టికెట్ రేట్లు పెట్టకపోయి ఉంటే ఇది వరకు అలా వాకింగ్కి వచ్చేవారు అనమాట. మార్నింగ్ చాలా బాగుండేది, అందరూ వాకింగ్ చేసేవారు ఇక్కడ. సో ఇక్కడ నేను చెప్పాను కదా కార్ గేమ్ అని చెప్పాను. ఇక్కడే ఈ ప్లేస్లోనే బ్యాటరీ కార్. మనం అనుకుంటాము పిల్లలు నడుపుకోవాలి అనుకుంటారు, కానీ అక్కడ అయితే వాళ్ళు కంట్రోల్లో ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే కార్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాను కదా హస్బెండ్ అయితే ఊర్లో లేరని చెప్పి ఇంకా వీళ్ళతో కలిసి అయితే వచ్చేసాం మేము. నేను పిల్లలు వీళ్ళు కలిసి పార్క్ అయితే వచ్చేసాము. ఎక్కువసేపు ఉండలేదు. ఇంకా ఎక్కువ మంది పబ్లిక్ హాలిడే కదా, ఎక్కువ మంది ఉంటారేమో అనుకున్నాం. బట్ ఖాళీగానే ఉంది పార్క్, అంత జనమేమీ లేరు. ఇంకా కాసేపు అలా పిల్లల్ని ఆడిపించిన తర్వాత ఇంకా మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో వ్లాగ్ చేద్దామని ఏమీ అనుకోలేదు. సో తీద్దాంలే ఏమైనా చిన్న చిన్న వీడియోస్ అవి తీసుకుని వచ్చేద్దాం అనుకున్నాము. సో చేద్దామని ఉన్నా ఇక్కడ లైటింగ్స్ అన్నీ కూడా కొన్ని లేవన్నమాట. కొంచెం అంతా డల్గా చీకటిగా అనిపిస్తుంది. ఇంకొంచెం ఎదర్ వెళ్ళేసరికి ఇంకా మేము వచ్చేద్దాము అనుకుంటుంటే లైట్స్ ఆన్ అయినాయి అనమాట. ఇక్కడ మ్యూజిక్ అది కూడా పెడతారు మధ్యలో, వాటర్ మధ్యలో లైటింగ్స్ అవి ఉంటాయి. అవి కూడా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అవి నేను ముందు యాడ్ చేశాను కదా, అవి కూడా అన్నీ ఇక్కడ తీసినవే. ఇంకా మా వాడికైతే వాళ్ళ డాడీ ఊరు వెళ్ళారు అని చెప్పి బెంగ పెట్టుకొని జ్వరం అది వచ్చేసింది ఒకరోజు. ఇంకా సరదాగా ఇలా తీసుకొస్తే ఇంకా మర్చిపోతారేమో, కొంచెం లాంగ్ డేస్ వెళ్ళారనమాట. రావడానికి టైం పడుతుంది, ఒక 10 days అలాగా. సో వీళ్ళు బెంగ పెట్టుకుంటున్నారు అని చెప్పి ఇంకా బయటికి తీసుకొచ్చాము. కానీ వీడు ఏంటంటే జ్వరం వచ్చింది కానీ 1 dayలోనే అయిపోయింది, క్యూర్ అయిపోయింది, నార్మల్ అయిపోయాడు. ఇంకా స్కూల్స్కి ట్యూషన్స్కి అవి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఇంకా బెంగ అంతలా పడట్లేదు. రాత్రి పడుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా, సో నార్మల్గానే ఉన్నాడు. ఇంకా వీళ్ళని చాలాసేపు ఉందాము ఇక్కడ, కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాము. అసలు వీళ్ళైతే మా మాట వినలేదన్నమాట, ప్రతి చోటకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాం తొందరగాను. అది కూడా ఇంకా పొద్దున్నే స్కూల్ అది ఉంటుంది కదా అని చెప్పి కాసేపే ఉన్నామన్నమాట. ఈ గేమ్ అది ఆడిపించేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా 1-2 months అయితే కూడా ఇది ఖాళీ ఉండదన్నమాట ఈ ప్లేస్. ప్రతి వాళ్ళు కూడా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్లేస్నే ప్రిఫర్ చేస్తారు. పిల్లల్ని కాసేపు ఇలాగ ఆడించడం కోసం రాజమండ్రిలో ఉండేవాళ్ళు మ్యాక్సిమం కంబాల చెరువుకే వస్తారనమాట. కానీ ఇప్పుడైతే మాకు చాలా చోట్ల ఇలా పార్క్స్ అవి కట్టేశారు. లాలా చెరువు కూడా కట్టారంట మ్యాక్సిమం, అది కూడా నేను చూపిస్తాను. కొన్ని చోట్ల ఉన్నాయి. సో మేము కూడా వెళ్ళినప్పుడల్లా అక్కడ వ్లాగ్ షేర్ చేస్తూ మీకు చూపించేస్తాను. సరేనా? నా ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో చేయాలి, ఇలాంటి వీడియోస్ అవి చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ టైం ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ వీడియోస్ అవి ఉంటాయి. బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగానే చూసేయచ్చు. నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఒక మంచి కామెంట్ చేయండి. ఇంకా నేను పెట్టే వీడియోస్లో మీ ఫేవరెట్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. Follow for more videos. Please subscribe to Tasty Veggies by Monica Telugu YouTube channel and also like, share, comment. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్. సీ యూ సూన్ ద నెక్స్ట్ బ్లాగ్. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no.